ఓకే. ముందుగా ఛానల్ వారికి అందరికీ కూడా నమస్కారం. రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఏంటంటే ప్రజాపాలన. ఇంతకుముందు దొరల పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత తెలంగాణ ఊపిరి పీల్చుకుంది. ఈరోజు ప్రజల తెలంగాణ వచ్చింది, ప్రజాపాలన వచ్చింది. అందులో ముఖ్యంగా మహిళలకి సరి అయిన ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. వచ్చిన దగ్గర నుంచి కూడా మొదటి రోజు నుంచి కూడా మార్పు తీసుకొస్తానే ఉన్నారు. ఎప్పుడైతే గడీల పాలన అంతమొందించి ప్రజా భవన్ చేసిండ్రో దాన్ని వచ్చిన రోజే అన్నీ తీసేసి అక్కడ ప్రజాభవన్ చేసిండ్రు. తర్వాత అక్కడి నుంచి పూలే భవన్ తర్వాత తీసుకున్నటువంటి డెసిషన్ మరుసటి రోజు మహిళలకి ఉచిత రవాణా అనేది మేజర్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో అట్లా మహిళలకు మొదటి నుంచి కూడా ప్రాధాన్యత ఇస్తూనే వస్తున్నారు. నిన్నటికి నిన్న ఆర్టీసీ బస్సులు కూడా మహిళలకి, మహిళా సంఘాలకి ఆర్టీసీ బస్సులు ఇవ్వడం జరిగింది. మరి మహిళలకి వడ్డీ లేని రుణాలు పరిమితి కూడా 10 లక్షలకు పెంచిండ్రు. ఈరోజు మహిళలు కోటీశ్వర్లు కావాలి, పెట్రోల్ బంకులు ఇచ్చి వాళ్ళకి క్యాంటీన్లు ఇచ్చి మహిళలకి బతుకమ్మ చీరల లాగా కాకుండా మంచి క్వాలిటీ చీరలు ఇచ్చుకుంటే ఈరోజు మహిళలకు కావాల్సిన ప్రతి అంశంలో కూడా మహిళలను ఎంకరేజ్ చేస్తూ ఇళ్ళు కూడా మహిళల పేరు మీద ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళు రెండో దఫా కూడా ఈరోజు ఇన్ని లక్షల ఇండ్లు 2.5 లక్షల ఇండ్లు మొదటి దఫా ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా మళ్ళీ రెండోసారి కూడా ఇండ్లు ఇస్తున్నారు. అది కూడా మహిళల పేరు మీద ఇస్తున్నారు. తర్వాత మహిళలకి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఇస్తూ ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మహిళా సంఘాలకు కావలసినటువంటి భవనాలను కూడా నిర్మిస్తున్నారు. సో అట్లా ప్రతిదీ కూడా 200 యూనిట్ల కరెంటు, తర్వాత ఇవన్నీ ఇచ్చుకుంటా ఫ్రీ బస్సు సౌకర్యం మొదటి నుంచి కూడా ఫస్ట్ రాగానే తీసుకున్నటువంటి డిసిషన్లో అదొకటి. సో ఇట్లా ప్రతిదీ కూడా మహిళలకు ఇచ్చుకుంటే ఈరోజు మహిళలే కాకుండా ప్రతి ఒక్కరు కూడా డెవలప్ కావడానికి ప్రజాప్రభుత్వంలో అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఈరోజు సో ధాన్యం కొనుగోలు చేయటం లేదనేది అబద్ధము. మేము బోనస్ కూడా దానికి ప్రతి కింటాకి ఇస్తామని చెప్పినటువంటి బోనస్ కూడా ఇస్తున్నాం. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న పనులన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ మీద రుద్దడం అనేది అది సరైన పద్ధతి కాదు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ బీజేపీ ఎంపీలు కానీ ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు కొనాల్సిన దానికంటే ఇప్పుడు 100% కొనాల్సిన ధాన్యంలో మీరు 60% కొని 40% కొనకపోతే అది రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది. ఈరోజు ఇది ఇప్పుడు కొనాల్సింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది, కానీ వాళ్ళే తీసుకోవట్లేదు. ఈరోజు ప్రతిదీ కూడా నెపం కాంగ్రెస్ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు రేట్లు పెరుగుతున్నాయంటే ఈ రేట్లన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఎలక్షన్లు ఉన్నన్ని రోజులు ఈరోజు రేట్లు పెంచలేదు. ఏ డీజిల్కి కానీ పెట్రోల్కి కానీ గ్యాస్కి కానీ పెంచం, మేము ఓన్లీ కమర్షియల్ సిలిండరే పెంచుతామన్న మనుషులు ఏదైతే ఎలక్షన్లు అయిపోయిన మరుసటి రోజే ఈరోజు 2 దఫాలు గ్యాస్ మీద కానీ ఈ సిలిండర్ల మీద, పెట్రోల్ మీద, డీజిల్ మీద ఈరోజు 2-3 సార్లు ఒకటే నెలలో ఇన్నిసార్లు పెంచిండ్రు ఎలక్షన్ల తర్వాత. అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నట్టు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం నెప్పాలని చూస్తున్నారు, కానీ అది ఎప్పుడో చచ్చిపోయిన పామని మా రేవంత్ రెడ్డి గారు చెప్తానే ఉన్నారు. ఇంకా దాన్ని లేవాలన్నా కూడా లేసే పరిస్థితి లేదు ఈరోజు. కాకపోతే వీళ్ళు మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి మీడియా ముందుకు వచ్చి అవాకులు పేలుతున్నటువంటి కేటీఆర్ గారు, హరీష్ రావు వాళ్ళు కొట్టుకోవడానికి టైం సరిపోతలేవు, వాళ్ళ ఇంట్లో గొడవలే వాళ్ళకి సరిపోతలేవు. ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది అనేది అబద్ధం. ఇక అదొక పార్టీ అని మేమైతే కన్సిడర్ చేయలేకపోతున్నాము. ఎందుకంటే ఒక నాయకుడు అనేటోడు 10 మందికి ఆదర్శంగా ఉండాలి. అంటే మనం ఏం చేస్తున్నాము దాని తర్వాత మనం చూసి ప్రజలేం నేర్చుకోవాలనేటట్టుగా ఉండాలి. కానీ ఈరోజు కవిత జైలుకి వెళ్ళొచ్చి ఏ కేసు మీద వెళ్ళొచ్చింది ఒక మహిళ, ఇప్పుడు ఏ కేసు మీద వెళ్ళొచ్చిందో అందరికీ తెలుసు. నువ్వు నీతులు ఇవన్నీ చెప్తే కడిగిన ముచ్చానని చెప్తే నమ్మే పరిస్థితులలో ఎవరు లేరు. ఈరోజు అందరు చదువుకున్నారు, మహిళల్లో చైతన్యం ఉంది. సో ఇవన్నీ నమ్మే పరిస్థితి లేదు. అదొక పార్టీ లాగా మేము కన్సిడర్ చేయట్లేదు. ఇక అది వాళ్ళ ఇంట్లో గొడవలు ఎట్లున్నాయో ఆ పార్టీ గొడవలు కూడా అంతే. ఆమె ఆ పార్టీ పేరు వీక్కొని ఈమె పెట్టుకోవడం, ఇవాళ మళ్ళీ వాళ్ళు ఆ పార్టీ మాదని చెప్పుకోవడము, వాళ్ళకే సరిపోతుంది. వాళ్ళ వల్ల నష్టము లాభం అనేది వాళ్ళు చూసుకోవాలి తప్పితే మాకు వచ్చేటువంటి నష్టం ఏం లేదు, కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి ఎలాంటి ప్రభావం కూడా లేదు ఆ 2 పార్టీలతోటి. ఇక రాడు, అయిపోయింది. ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నువ్వు ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలేదు. ఈరోజు ప్రతిపక్ష నాయకుడి పాత్ర నువ్వు ఏ రోజు కూడా పోషించలేదు. ఇక అయిపోయింది కేసీఆర్ పని కాబట్టే ఆయన బయటికి రావట్లేడు. ఎప్పుడో
ఒకసారి మీడియా కార్నెల్లో ఒకసారి వచ్చి మాట్లాడి వెళ్ళిపోవడం తప్ప ఆయన చేసేది ఏం లేదు. ఇంకా నమ్మరు, అయిపోయింది, నమ్మే అయిపోయింది. మొన్న ఒక 3 నెలల కింద ఒకసారి వచ్చి ఇక రెగ్యులర్గా నేను ఉంటా మీడియా ముందు ఇలా సంగతులు చెప్తా అట్లా ఇట్లా అని పోయిండు. మళ్ళీ 6 నెలలకు ఒకసారి మళ్ళీ ఒకసారి వచ్చింది. సో ఇట్లా ప్రగల్భాలు లేకపోతే అనవిగాని మాటలు మాట్లాడుకుంటా కేసీఆర్ గారు ఏదో వచ్చిన రోజు 2 మాటలు మాట్లాడిపోతే జనం నమ్మే పరిస్థితిలో లేరు. ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ప్రజలలోకి వెళ్తున్నాడు, ప్రతిరోజు ప్రజల్లో ఉంటున్నాడు. మంత్రులందరూ కూడా ఈరోజు కోమటిరెడ్డి గారు కావచ్చు, ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి నల్గొండకు వచ్చి అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అవుతున్నారు. ప్రతి మంత్రి కూడా ఈరోజు ఒక్కరు కూడా ఫామ్ హౌజులు కాదు కదా, ఒక రోజు కూడా రెస్ట్ లేకుండా 12 గంటలు పనిచేస్తున్నటువంటి మంత్రులు మా ముఖ్యమంత్రి గారు. కాబట్టి జనం అంతా కూడా మాయంబడే ఉన్నారు. రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ రోజులే. మొన్ననే డిసైడ్ వాళ్ళు మా ఆస్తి మేము మా పిల్లలకి ఇచ్చుకుంటాం అన్నట్టుగానే కేసీఆర్ గారు ప్రవర్తిస్తున్నారు. అంటే కొడుకునే వారసునిగా ప్రకటిస్తున్నాడు ఆయన. కాబట్టి హరీష్ రావును అది ఎప్పుడో తీసి పక్కన పెట్టిండి, ఈరోజు కొత్తగా పెట్టేది ఏం లేదు. హరీష్ రావు ఏంటంటే నేను కూడా ఉన్న పార్టీలో అని ఉనికి కోసం అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు తప్పే టీఆర్ఎస్లో ఉన్నాడు అనేది వాస్తవం కాదు. అంటే రేవంత్ రెడ్డి గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని ప్రతిరోజు విమర్శిస్తున్నారు. ఇంకా వాళ్లకు ఉన్నది అది ఒక్కటే ఏంటంటే మీడియా ముందుకు రావాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, తప్పదు. అక్కడ జరుగుతున్నా కూడా జరుగుతలేదని ఇప్పుడు ఇండ్లు ఎక్కడిచ్చిర్రు మేము కట్టిన ఇండ్లే ఇచ్చారు, మేము చూపిస్తాం రండి, ప్రతి విలేజ్లో చూపిస్తాం. ఒక చిన్న కార్యకర్తను అడిగినా చెప్తారు ఏ విలేజ్లో ఎన్ని ఇండ్లు వచ్చినాయి ఏందని. అదే మీ పాలనలో చెప్పండి, ఎక్కడో 2-3 కట్టిండ్రు, ఒక 2 డబల్ బెడ్రూమ్లు ఇండ్లు కట్టిరు, కానీ చిన్న పాపాన పోలే, అవన్నీ పాడుపడిపోతున్నాయి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా పేద ప్రజలకు అందిస్తున్నాము, ప్రతి విలేజ్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు కడుతున్నాము. మరి ఈ విమర్శలు అనేది మాకు మంచిదే, ఎందుకంటే మాలో ఉన్న లోటుపాట్లు ఏమన్నా చెప్తే మేము సరి చేసుకుంటాం. కానీ చేసే పనినే పదే ఆ విమర్శలు చేసుకుంటూ పోతున్నారు తప్పితే జనం కూడా మొదట్లో అనుకున్నారు సరే ఏదో చెప్తున్నారు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి చెప్తున్నారేమో అనుకున్నారు, కానీ అది కూడా నమ్మే పరిస్థితుల్లో ఏది ఈరోజు. ఖచ్చితంగా అవుతారు, ఎందుకంటే మేము చేస్తున్న ప్రజారంజక పాలననే మాకు రెఫరెండం ఖచ్చితంగా మాకు జల్లను మా ఎంబడి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ వెంట ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో కాంగ్రెస్దే ఉంటుంది. Subscribe us and press the bell icon for more interesting updates.